అందరికీ నమస్తే. నా పేరు సిద్ధ వెంకట్. ఈరోజు మనం ఒక అద్భుతమైన సెషన్ తీసుకోబోతున్నాం. ఈ చిన్న వీడియోలో నేను ఆనందం అంటే ఏమిటి, అండ్ ఈ భూమి మీద అత్యంత ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరు, దానికి కారణం ఏమిటి, అండ్ మనం కూడా అంత ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అన్న విషయాలు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే దీని యొక్క కారణం తెలిస్తే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అంటే ఆయన యొక్క ఆనందానికి, అంటే భూగ్రహం మీద ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తి యొక్క ఆనందానికి కారణమైన విషయాన్ని మీరు తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అందుకనే వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనము ఒక చిన్న కథ తెలుసుకుందాం, స్టోరీ చెప్పుకుందాం. అదేమిటంటే, ప్యారిస్కి సంబంధించిన ఒక వ్యక్తి చిన్న వయసులో 20 ఏళ్ల వయసులో ఒకసారి హిమాలయాలకు రావటం జరిగింది. అతని పేరు మాథ్యూ రిచర్డ్. అతను హిమాలయాలకు వచ్చి కొంతమంది బౌద్ధ సన్యాసులను కలవటం జరిగింది. కొన్ని రోజుల పాటు ఆ హిమాలయాల్లో గడిపి మళ్ళీ వెంటనే తన ఫ్రాన్స్కి వెళ్ళిపోయేసి అక్కడ పిహెచ్డి పూర్తి చేశాడు. ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు, పెద్ద ప్రొఫెసర్గా ఉన్నాడు. ఆ తర్వాత ఎందుకో మరి ఒకానొక రోజు సడన్గా నిర్ణయం తీసుకునేసి మళ్ళీ బౌద్ధ సన్యాసులు, అంటే అతని చిన్న వయసులో, అంటే 20 ఏళ్ల వయసులో కలిసిన బౌద్ధ సన్యాసుల దగ్గరికి రావటం జరిగింది. వచ్చి మళ్ళీ అక్కడే ఉండిపోయి దాదాపు 10,000 గంటల పాటు ధ్యానం చేశాడు. మాథ్యూ రిచర్డ్ అంటాం అతని పేరు. తర్వాత అతను అక్కడే బౌద్ధ సన్యాసిగా తన జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. విషయం ఏమిటంటే, ఈ భూమి మీద అత్యంత ఆనందంగా ఉన్న వ్యక్తులు ఎవరు అనేసి కొంతమంది శాస్త్రవేత్తలు కనుక్కోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి, అంటే స్కానర్స్ అంటాం కదా, స్కానర్స్ని ఉపయోగించి వారు చాలామంది మీద పరిశోధనలు చేశారు. అండ్ డబ్బున్న వాళ్ళని, సెలబ్రిటీస్ని, సామాన్య మానవుల్ని, ఎంతో మంది మీద ఎక్కువ ఆనందంగా ఉన్న వ్యక్తి ఎవరు, అత్యంత ఎక్కువ ఆనంద స్థాయిల్ని ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనేసి ప్రయత్నం చేసేటప్పుడు ఎవరో ఈ సైంటిస్టులకి ఈ మాథ్యూ రిచర్డ్ గురించి చెప్పారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ హిమాలయాల ఆయన ఆశ్రమం దగ్గరికి వచ్చి ఆయన్ని అన్ని రకాలుగా అన్ని స్కానర్స్ని అమర్చించేసి, హై లెవెల్ స్కానర్స్ని, అంటే చాలా హై క్వాలిటీతో ఉన్న స్కానర్స్ని అమర్చి వాళ్ళు ఆయన మీద పరిశోధన చేసినందులోనే రిజల్ట్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఎందుకంటే ఇప్పటివరకు చూసిన వ్యక్తుల్లో కల్లా అండ్ హైయెస్ట్ అంటాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 10 వరకు మనం పాయింట్స్ తీసుకుంటే 10కి 10 పాయింట్స్ వచ్చిన వ్యక్తి ఆయన. అయితే గొప్ప విషయం ఏమిటంటే, ఆ సమయంలోనే ఆయన అడిగారు, మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగారు అనేది. ఆయన చెప్పిన ఆన్సర్ విని వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చాయి. ఏమిటా ఆన్సర్ అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని సైంటిస్టులు ప్రశ్నించినప్పుడు అతన్ని, ప్రస్తుతం నా ఆలోచన మొత్తం మీ క్షేమం, శ్రేయస్సు మీదే ఉంది. అంటే మీరు క్షేమంగా ఉండాలని, మీరు శ్రేయస్సుతో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. సో ఈ ప్రశ్న విన్న తర్వాత వాళ్ళల్లో చాలా ఆశ్చర్యానికి గురయ్యేసేసి, అంటే ఇతరుల క్షేమం కోరుకుంటే, ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుకుంటే భూగ్రహం మీద ఉండే అత్యంత ఆనంద స్థితిని అనుభవించవచ్చు అని వారికి జ్ఞానోదయం కలిగింది. సో ఇప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా మన చుట్టూనే తిరుగుతుంటాం. మన సౌకర్యాలు, మన ఆనందాలు, మన సంతోషాల చుట్టూనే తిరుగుతుంటుంది మన యొక్క ఆలోచనలన్నీ కూడా. కానీ ఎప్పుడైతే మనము మనకన్నా, అంటే ఆ పరిధి దాటి ఆలోచిస్తామో, అందరి శ్రేయస్సుని, అందరి ఆనందాన్ని కోరుకుంటామో, అప్పుడు మన జీవితం ఇంకొంచెం అద్భుతంగా, ఆనందకరంగా ఉంటుంది.
అయితే ఆనందం అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? ఎందుకంటే మన స్వస్వరూపమే మన సహజ స్థితి ఆనందం. మనము పంచకోశాలు అనే కాన్సెప్ట్లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, బుద్ధిమయ కోశము, ఆనందమయ కోశం అనేసి విన్నాం. ఈ ఆనందమయ కోశము అంటే అత్యున్నతమైన స్థితి. అంటే బుద్ధి స్థాయి దాటిన తర్వాత శారీరక, ప్రాణ స్థాయి అండ్ మానసిక స్థాయి, తర్వాత బుద్ధి స్థాయి దాటిన తర్వాత మన యొక్క అసలు స్వరూపాన్ని మనం గమనించినట్లయితే అది ఆనంద స్వరూపం. సో కాబట్టి మన అసలు స్వరూపమే ఆనందం. మనం ఎవరిని కాపీ కొట్టడం అవసరం లేదు. మన ఎక్కడో అంటే జనరల్గా సామాన్య మనవులు ఏమీ ఆలోచిస్తూ ఉంటారంటే, నేను కారు కొంటే నాకు ఆనందం వస్తుంది, నాకు ఉద్యోగం వస్తే ఆనందం వస్తుంది, ఇల్లు కట్టుకుంటే ఆనందం వస్తుంది, లేకపోతే డబ్బు సంపాదించినప్పుడు ఆనందం కలుగుతుంది అనేసి మనము జనరల్గా పెళ్ళి ఇలాంటి సామాన్య మానవులంతా కూడా ఆనందాన్ని ఏదో ఒక కారణంతో, ఏదో ఒక విషయంతో ముడిపెట్టుకొని ఉంటూ ఉంటారు. అంటే సామాన్య మానవులు అనేసి అన్నాం వీళ్ళని. కానీ అసలైన ఫార్ములా ఏమిటంటే, అసలైన గొప్ప విషయం ఏమిటంటే, చాలామంది శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన విషయం ఏమిటంటే, మీరు ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా సులువుగా మేనిఫెస్టేషన్ అవుతాయి. అంటే అసలైన రహస్యం ఆనందమే. అయితే ఆనందానికి ఏ కారణం ఉండకూడదు, ఆనందానికి ఏ తర్కం ఉండకూడదు, ఆనందం అనేది దేని మీద ఆధారపడి ఉండకూడదు. ఆనందం మీ సహజ స్థితి అయినప్పుడు మాత్రమే సంపద, సమృద్ధి, ఆనందం, ఆరోగ్యం ఇవన్నీ కూడా బై ప్రోడక్ట్స్ లాగా మన జీవితంలో ఒక భాగం అవుతాయి. కానీ మన యొక్క ఆలోచన విధానంలో, అంటే సొసైటీ మనకిచ్చిన ఆలోచన విధానంలో దీనికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని డైజెస్ట్ చేసుకోలేం, దాన్ని అంగీకరించలేం. అయినా సరే ఇప్పుడు మనము ఏం చేయాలి? ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే సింపుల్ ఫార్ములా. ఆనందంగా ఉండాలంటే ఇతరుల యొక్క శ్రేయస్సుని, మన చుట్టూ ఉన్న వారి యొక్క శ్రేయస్సుని ఆకాంక్షించడం, వారి క్షేమాన్ని కోరుకోవటం ఒక రహస్యమైతే, ఒక కారణమైతే, అండ్ రెండో కారణం ఏంటంటే మన అసలు స్వరూపాన్ని కనుక్కొని, అంటే మనం ఆనంద స్వరూపం అని గుర్తించి, అంగీకరించి, బలంగా విశ్వసించి ఆ స్థితిలో ఉండగలగటం అనేది రెండో రహస్యం అవుతుంది. ఈ రెండింటిని కనుక మనం గనక ఆలోచించగలిగితే, అవగాహన చేసుకోగలిగితే ఆనందం మన సొంతమవుతుంది. సో ఇక్కడ సంపద కానీ, సమృద్ధి కానీ, లేకపోతే జీవితంలో మనం కోరుకున్నవన్నీ కూడా సాధించాలంటే ఒక్కటే ఒక ఫార్ములా ఉంది. అదేమిటంటే, అవన్నీ సాధించిన తర్వాత నేను ఆనందంగా ఉంటాను అని ఆలోచనని వదిలేసేసి, నేను ఆనందంగా ఉంటే అవన్నీ నాకు సులువుగా నా జీవితంలోకి వస్తాయి, నా అనుభవాల్లోకి, నా వాస్తవంగా అవి మారుతాయి అనేసి బలంగా నమ్మటం, విశ్వసించటం అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం కూడా ఇదే అండి. సో మీరు ఆనందంగా ఉంటే మిగతావన్నీ కూడా చిన్నవిగా మారిపోతాయి. ఎందుకంటే ఆనందమే అసలైన రహస్యము, ఆనందమే మన యొక్క సహజ స్థితి, ఆనందమే మన స్వస్వరూపం. సో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన రహస్యం కూడా ఇది. సో ఆనందంగా ఉన్న వాళ్ళకి ఈ ప్రపంచమంతా కూడా శోభానుమయంగా కనిపిస్తూ ఉంటుంది, అంతే కదా. సో హృదయం ఆనందంగా ఉన్నప్పుడు జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈరోజు అంటే మనకు ఒక సర్ప్రైజ్ ఉందన్నాను కదా. ఎస్, మీకు ఒక చిన్న పీడిఎఫ్ లాంటిది నేను తయారు చేశాను. అంటే 7 వండర్ మినిట్స్ అంటాం మనం. రోజులో ఉదయం లెగంగలోనే మొదటి 7 నిమిషాలని వండర్ మినిట్స్ అంటాం, 7 వండర్ మినిట్స్ అంటాం. ఈ వండర్ మినిట్స్ని మనము ఏం చేయాలి అంటే, ఉదయం లెగంగలోనే ఫస్ట్ మన యొక్క మొదటి సంకల్పం ఏమై ఉండాలంటే, నేను ఈరోజు ఏ కారణం లేకుండానే, ఏ తర్కం లేకుండానే, ఈ ఫలితాలతో సంబంధం లేకుండా, గెలుపోటములతో సంబంధం లేకుండా నేను ఆనందంగా ఉంటానని గట్టి సంకల్పము, నిర్ణయం తీసుకోవాలి. మొదటి 7 నిమిషాల పాటు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే, అంటే 7 వండర్ మినిట్స్ అంటాం, ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే మనం ఆ రోజంతా ఆనందంగా ఉండగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. ఆ తర్వాత మనము మన చుట్టూ ఉన్న 7, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 వ్యక్తుల యొక్క క్షేమాన్ని, శ్రేయస్సుని కోరుకోవాలి. అంటే వారికి చెప్పాలి, ఎస్ నేను ఈ క్షేమాన్ని కోరుకుంటున్నాను, నీ శ్రేయస్సును కోరుకుంటున్నాను అనేసి. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేకపోతే బయట కావచ్చు,
ఎవరైనా ఒక ఏడుగురికి మీరు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, నిజాయితీగా, జెన్యూన్‌గా చెప్పాలి. సో, ఈ యొక్క సాధన చేయటానికి మీకు గుర్తుండటానికి నేనొక పీడీఎఫ్ లాంటి ఒక పీడీఎఫ్‌ని తయారు చేశాను. మీరెవరైనా సరే నా నంబర్‌కి గనక అంటే కింద ఉన్న స్క్రోల్ అవుతున్న నంబర్‌కి గనక వాట్సాప్ చేసినట్లయితే ఆ పీడీఎఫ్ మీకు పంపించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం లెగంగాలోనే దాన్ని మీరు జిరాక్స్ తీసుకొనేసేసి రోజు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, ఆనందాన్ని నలుగురికి పంచుకుంటే ఆనందం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేస్తే మీ ఆనందం ఇంకాస్త అద్భుతంగా మారుతుంది. సో, కృతజ్ఞతలు.